ఇటాలియన్ వెజ్ సూప్. వావ్, సూప్స్ అంటేనే అందరికీ ఇష్టంగా తింటారు అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూప్స్ చూసాము అండ్ ఇటాలియన్ కూడా చాలామంది ఇష్టపడతారు అనమాట. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావు, మరి తీసుకొచ్చేసే ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా వరకు కాంటినెంటల్ ఫుడ్ చాలామంది ఇష్టపడతారు అండ్ చాలా మైల్డ్గా ఉంటాయి వాళ్ళందరివి. సో ఇక్కడ చూస్తే కూడా అలాంటి మైల్డ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. జస్ట్ ఓన్లీ కారం అండ్ పెప్పర్ యూస్ చేస్తున్నాను, అది కూడా చాలా మైల్డ్గా వేస్తాం అనుకుంటా. అండ్ పాస్తా, కిడ్నీ బీన్స్, జుకినీ, సో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట ఇటాలియన్ సూప్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఆలివ్ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. సో ఇందాక మాట్లాడుకున్నట్టు హైడ్రేషన్ గురించి, సో బాడీ వెయిట్కి తగ్గట్టు ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి కదా, మరి దానికి సబ్స్టిట్యూట్గా మనం కొన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని చెప్పావు, మరి బ్యాలెన్స్ అవుతుందా? యాక్చువల్లీ ఏంటంటే మనం వాటర్ తీసుకుంటాం నార్మల్లీ, ఎక్కువగా మాట్లాడినప్పుడు దాహం వేస్తే అండ్ అలాగే తినేటప్పుడు వాటర్ తాగుతాం, టీ కాఫీ తాగే ముందు వాటర్ తాగుతారు. సో వాటర్ తీసుకుంటారు, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని లీటర్స్ తీసుకోవాలి అని చెప్పి ఎగ్జాక్ట్ ఐడియాతో తీసుకోరు. ఏదో ఇంకా దాహం వేసినప్పుడు అలా తాగేస్తూ ఉంటారు. సో అలా అందరూ ఒక 1 లీటర్ వరకు అయితే 1-2 లీటర్స్ వరకు తాగుతారు. అండ్ ఇంకొంచెం అడిషనల్గా ఉండాలి అంటే ఈ వాటర్ కంటెంట్ సూప్స్ కానీ సలాడ్స్ కానీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో తప్పకుండా వాటర్ అయితే కంపల్సరీ తాగాలి. దాంతో పాటు కొన్ని తక్కువ వాటర్ తాగినప్పుడు మాత్రం, ఇన్ని లీటర్స్ అని తక్కువ తాగినప్పుడు మాత్రం ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేడెక్కింది. తర్వాత వెల్లుల్లి, సో మనం అన్ని కర్రీస్లో కానీ ఏ కాంటినెంటల్, ఇటాలియన్ లేకపోతే సౌత్ ఇండియన్ ఫుడ్ ఏది తీసుకున్నా వెల్లుల్లి ఖచ్చితంగా యాడ్ చేస్తాం కదా, సో ప్రాపర్టీస్ ఏంటి? సో అదేంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది. ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కోల్డ్ కానీ కాఫ్ కానీ అండ్ ఫ్లూ తొందరగా అండ్ ఇన్ఫెక్షన్స్ తొందరగా ఉంటుతాయి కదా, సో వాళ్ళ డైలీ డైట్లో ఏదైనా కర్రీలో కానీ సూప్లో కానీ ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అవేవి కూడా త్వరగా రావు. ఓకే, వేగిపోయేది కూడా. తర్వాత ఉల్లిపాయలు, అన్నీ చాలా ఫైన్గా కట్ చేసుకొని తీసుకొచ్చారు సో దట్ చక్కగా క్రంచీగా ఉండడానికి. ఇది ఏంటంటే స్టఫ్డ్ సూప్ లాగా అనమాట, ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ టమాటో ముక్కలు, అండ్ ఇది ఎలాగో స్టఫ్డ్ సూప్ కాబట్టి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటావు? సో ఇది వచ్చేసి సప్పర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఎవరైతే బాగా డైట్ మీద ఉంటారు కదా, స్ట్రిక్ట్ డైట్ మీద, వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వెజెస్, క్యారెట్, తర్వాత జుకునీ, సో మరీ మనం ఎక్కువ కూడా కుక్ చేయకూడదు కదా సూప్స్లో, జస్ట్ అలాగా సార్ట్ చేసుకుంటే చాలు. సార్ట్ చేస్తే చాలు. సో మరి నెక్స్ట్ ఏం చేస్తాం? తర్వాత టొమాటో కెచప్, పౌడర్స్ యాడ్ చేసేద్దాం. కొంచెం కారం, మిరియాల పొడి, తర్వాత కొంచెం ఉప్పు. చాలామంది ఇటాలియన్ అనగానే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, నెక్స్ట్ తర్వాత పాస్తా. సో పాస్తాను ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఓకే, ఇక్కడైతే నేను షెల్ పాస్తా తీసుకున్నాను. నార్మల్లీ పాస్తాలో కూడా టైప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకోవాలి. ఓకే, సో కొంచెం షేప్స్ కూడా డిఫరెంట్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, సేమ్ షేప్ కాకుండా. ఓకే, నెక్స్ట్ పాలకూర కూడా వేసేసి. ఓకే, పాలకూర, ఇందులోనే వెజిటేబుల్ స్టాక్. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దామా మరి? ఓకే, కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా వచ్చింది, కొద్దిగా మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ.
సో మరి నెక్స్ట్ ఇంగ్రీడియంట్? నెక్స్ట్ కిడ్నీ బీన్స్, రాజ్మా యాడ్ చేస్తున్నాను. చాలా స్టఫ్డ్ సూప్ అనమాట. నువ్వు అన్నట్టు చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీల్ రీప్లేస్మెంట్గా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇంకంతేనా ఆల్మోస్ట్? లేదు, చీజ్ కూడా గ్రేట్ చేద్దాం అందులోనే. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనుకుంటా. పాస్తా ఉంది కదా, సూప్ అని చెప్తే ఎవ్వరు తినరు. చీజ్ కూడా వేస్తున్నాం కాబట్టి. సో ఆల్మోస్ట్ డన్. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసేసుకుందాం. వెరీ హెవీ పాస్తా సూప్. మనం కావాలి అంటే పాస్తా కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే లాస్య, ఇటాలియన్ వెజ్ సూప్ రెడీ అయిపోయింది. ఇటాలియన్ వెజ్ సూప్ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఇటాలియన్ వెజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జుకూనీ కొద్దిగా, టొమాటోలు 2, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, రాజ్మా 1 కప్పు, పాస్తా 1 కప్పు, వెజ్ స్టాక్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, చీజ్ కొద్దిగా, కారం తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. ఇటాలియన్ వెజ్ స్టాక్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, జుకీనీ ముక్కలు, టొమాటో సాస్ వేసి వేయించుకోవాలి. దీనిలో కారం, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఉడికించిన పాస్తా, పాలకూర వేసి వెజ్ స్టాక్ అలాగే నీళ్లు కూడా పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, చీజ్ తురుము, కొత్తిమీర కూడా వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఇటాలియన్ వెజ్ సూప్ రెడీ.